ఆ జిల్లా జలపాతాల అందాలు సిరులకు నిలవు. జల సవ్వడులకు సరైన రహదారి లేక పర్యాటకులకు ఇక్కట్లు తప్పడం లేదు. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అటవీ ప్రాంతంలో జాలువారుతున్న జలపాతాన్ని చూస్తే మంత్రముగ్ధులు కావాల్సిందే. తెలంగాణ కాశ్మీరంగా పిలువబడుతున్న ఉమ్మడి ఆదిలాబాద్లోని ఆసిఫాబాద్ జిల్లాలో గల మిట్టె జలపాతంపై ఐ న్యూస్ స్పెషల్ స్టోరీ. ప్రకృతి సోయగాల ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా అరకు లోయను మించి పర్యాటకులను ఆకర్షించే అద్భుతమైన వింతలు, విశేషాలు ఎన్నో ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ అభివృద్ధికి మాత్రం నోచుకోకుండా ఉన్నాయి. చుట్టూ ఎత్తైన పచ్చని గుట్టలు, పక్షులు కిలకిల రాగాలు, గలగల పారే సెలయేటి సవ్వళ్ళు, గుట్టల మీద నుంచి కిందకి జాలువారుతున్న సెలయేర్లు ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా పర్యాటకుల మనసుకు హత్తుకుంటాయి. పర్యాటక ప్రేమికులకు కనబడకుండా అడవి తల్లి ఓడిలో ఎన్నో జలపాతాలు జిల్లాలో విరివిరిగా ఉన్నాయి. వ్యూ అనేది చాలా బాగుంది. కాకపోతే గవర్నమెంట్ అనేది తొందరగా స్పందించి ఈ యొక్క ఏరియాని డెవలప్మెంట్ చేస్తే ఇక్కడ ఉన్న ఆదివాసులు మాత్రం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క టూరిస్ట్కి ఇదే ఒపీనియన్ ఉంటుంది. కాకపోతే గవర్నమెంట్ అనేది తొందరగా విధానంగా స్పందిస్తే బాగుంటుందని గవర్నమెంట్ వేడుకుంటుంది. ఇక్కడ ఆసిఫాబాద్ మండల కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో సమితుల గుండం జలపాతం ఉంది. లింగాపూర్ మండలంలోని పిట్టగూడ, లింగాపూర్ గ్రామాల మధ్య ఉన్న మిట్టె జలపాతం సందర్శకులను కనువిందు చేస్తుంది. ఈ మిట్టె జలపాతానికి సప్తగుండాల జలపాతం అని కూడా పేరుంది. మిట్టె అంటే గోండి భాషలో పాదము అని అర్థం. ఇక్కడ ఆదివాసులు భీముని పాదాన్ని పూజిస్తారు. వర్షకాలంలో 7 వాగులు ఒకే చోట కలిసి నీటి ప్రవాహం ఉధృతికి నీరు గుండ్రంగా తిరుగుతూ సుమారు 100 మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడుతుంది. 7 సుడిగుండాలు ఒకే చోట కలవడం వల్ల దీనిని సప్తగుండాలు అంటారు. ఈ సప్తగుండాల జలపాతాన్ని జాడ్బా, హీర్బా, బాజీ, బానా, మొకాసి, కోస్బా, భీమా ఇలా 7 దేవుళ్ల పేర్లు పెట్టారని ఆ ప్రాంతంలో నివసించే ఆదివాసీ పెద్దలు చెబుతుంటారు. ఈ 7 దేవుళ్ళు బూరా భగత్, కోత్మాబాయి కొడుకులు అని భీమా ఇతిహాసం అనే పుస్తకంలో 7 అన్నదమ్ములు, వాళ్ళకి 5 చెల్లెళ్లు ఉన్నారని అక్కడి చరిత్ర వలన తెలుస్తుంది. లింగపూర్లో ఉన్న మిట్టె వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నా. సో ఇక్కడికి రావడానికి మేము 2-3 రోజుల నుంచి ప్లాన్ వేసుకొని ఇవాళ అయితే వచ్చినాం. వచ్చేటప్పుడు రోడ్ అయితే బాగుంది, బట్ ఒక 2-3 కిలోమీటర్స్ అయితే మొత్తం ఆఫ్ రోడింగ్ అవుతుంది. సో దాన్ని అయితే మనం కొద్దిగా ఈ గవర్నమెంట్ అనేది డెవలప్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక టూరిజం ప్లేస్లో చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఏం ప్రాబ్లం రాకుండా ఆ గవర్నమెంట్ అయితే చూసుకోవాలి. అట్లా అయితేనే ఈ ఆదివాసీ ఏరియా అనేది టోటల్గా డెవలప్ అవుతుంది. మేము ఆసిఫాబాద్ నుంచి అయితే వచ్చినాం మేము ఇవాళ ఈ చేనూరు. అంతేకాకుండా మిట్టె జలపాతం నుంచి జంగుబాయి దేవస్థానం వరకు సొరంగం ఉండేదని, ఈ సొరంగం నుంచి భీమల్ దేవుని రాకపోకలు ఉండేవని, అందుకే అక్కడ ఉండే భీమల్ దేవుడు పాదాలకు భీమల్ పెయిన్ విగ్రహాన్ని ఆదివాసులు తమ ఆరాధ్య దైవంగా భావించి ప్రతి సంవత్సరం భీముని ఉత్సవాలు ప్రతి గూడెంలో జరుపుకుంటుంటారు. అయితే ఈ జలపాతం వర్షకాలంలో కురిసే వర్షాలకు ఉప్పొంగుతూ స్థానికులకు, పర్యాటకులను ఆకర్షిస్తుంది. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ జలపాతం అద్భుతమైన అందాలతో చూపరులను ఆకట్టుకుంటుంది. జలపాతం చుట్టూ అందమైన రాతి పలకలు, మధ్యలో అందమైన ఆకుపచ్చని చెట్లు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. వాటర్ ఫాల్ ఉన్నది లింగాపూర్ మండలంలోని. రోడ్డు సౌకర్యం లేదు. ఈ గవర్నమెంట్ మాకు రోడ్డు సౌకర్యం ఏమీ చేయలేదు. కాబట్టి మాకు చాలా దూరం నుంచి టూరిస్టులు వస్తున్నారు, పోతున్నారు. లింగాపూర్ నుంచి రిటర్న్ పోతున్నారు. ఇటు నుంచి ఇటు లింగాపూర్ నుంచి మిట్టె వాటర్ ఫాల్కు రావడానికి తవ్వలేదు, సరిగా ఇబ్బంది ఉన్నది, ఇబ్బంది ఉన్నది. కాబట్టి గవర్నమెంట్ రోడ్డు సౌకర్యం మాకు కల్పించాలని కోరుతున్నాం.
మిట్టె జలపాతానికి వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం లేక పర్యాటకులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పిట్టగూడ నుంచి 3 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. జలపాత తీరానికి వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో మిట్టె జలపాతాన్ని చూడడానికి వచ్చిన పర్యాటకులు జలపాతం వద్దకు రాకుండానే వెనుదిరిగి పోతున్నారని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపినా తెలంగాణ కాశ్మీర్ గా ఘనతకెక్కిన తూర్పు ప్రాంతం పర్యాటక శోభను సంతరించుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి వేగవంతం కావడంతో పాటు ఉపాధి అవకాశాలు లేక పేదరికంలో గడుపుతున్న అడవి బిడ్డలకు ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.